ఓకే, ఇప్పుడు దీని ఆధారంగా మనం అడిషన్స్ చేద్దాం. అడిషన్స్ ఎట్లా చేద్దామో ఒక్కసారి చూద్దాం. సింపుల్గా ఫస్ట్ 3 తర్వాత 5 ఈ రెండింటిని అడిషన్ చేద్దాం. 3 + 5 ఇట్లా 3 ఇక్కడ పెట్టుకున్నాము, 5 ఇక్కడ పెట్టుకున్నాము. మనము లైన్స్ గీస్తాం కదా, లైన్స్ గీసే బదులు ఇది స్టిక్స్ పెడదాం మనం. ఇప్పుడు 1 2 3 ఎన్ని స్టిక్స్ పెట్టాలా మనము? 3 స్టిక్స్ పెట్టేసినాము. ఓకేనా? నెక్స్ట్ ఎన్ని స్టిక్స్ పెట్టాలా? 5 స్టిక్స్ పెట్టాలా. 1 3 4 5 ఇప్పుడు వీటిని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 అంటే మనం ఇక్కడ కింద గీత కొట్టేసి ఇక్కడ 8 తీసుకొని ఇట్లా పెట్టేసి కనబడుతుందా? 8 కనబడుతుందా? ఇట్లా 8. ఈ విధంగా మనము అడిషన్స్ చేయొచ్చు, అదేవిధంగా సబ్స్ట్రాక్షన్స్ కూడా చేయొచ్చు. దీన్నే చూద్దాం. ఇక్కడ 8 తీసుకుందాము, ఇక్కడ దాని తర్వాత 3 తీసుకుందాము. 8 తీసుకుందాము, 3 తీసుకుందాము. అంటే ఇప్పుడు ఏం చేయాలా? మనము 8 స్టిక్స్ పెట్టుకోవాలి. 1 2 8 ఎక్కడుంది? ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. మనము 8 నెంబర్స్ తీసుకున్నాము, 8 స్టిక్స్ తీసుకున్నాము. 1 2 3 4 5 6 7 8 తీసుకున్నామా? తర్వాత 3. ఇప్పుడు ఏం చేయాలా దీన్ని అంటే 8 నుండి సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంది? సబ్స్ట్రాక్షన్ అంటే 3 రిమూవ్ చేయాలా. 1 2 3 రిమూవ్ చేస్తే ఎన్ని మిగిలినాయి? 1 2 3 4 5 ఇక్కడ మనము రాయాల. దీంతో మనము ఏ యాక్టివిటీస్ చేయొచ్చో మన వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్లో చెప్తారు. ఇంకా ఏమేమి చేయొచ్చు యాక్టివిటీస్. ఓకేనా? ఈ విధంగా మనము మ్యాథ్స్కు మ్యాగ్నెటిక్ బోర్డు ఉపయోగించి మనము ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాం. ఓకేనా? ఇది బాగుందా? సరే, రైట్.